ఏడాది ఉద్యమం సాక్షిగా ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. అమరావతి వేదిక నుంచి జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. 3 రాజధానులకు రెఫరెండం పెట్టడానికి మీరు సిద్ధమని ప్రశ్నించారు. 3 రాజధానులకు ప్రజా మద్దతు ఉందని తెలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాబు ప్రకటించారు. అటు వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో స్పందించారు. అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నిజంగా ప్రజా మద్దతు అమరావతికి ఉంటే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు. అమరావతి సమస్యకు రెఫరెండమే పరిష్కారమా? నిజంగానే వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా, లేక సవాళ్లు ప్రతి సవాళ్లకే పరిమితమవుతారా? ఈ అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సిద్దిరి అప్పలరాజు గారు, రాష్ట్ర మంత్రివర్యులు. అలాగే చెంగల్రాయుడు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకులు. ఇక ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో లైవ్లో ఉన్నారు. రైట్, అప్పలరాజు గారు, గుడ్ మార్నింగ్ సార్. నిన్న అమరావతి వేదిక నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారు మీకు. రెఫరెండానికి సిద్ధంగా ఉన్నారా అని. 3 రాజధానులకు ప్రజా మద్దతు లభిస్తే రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా తప్పుకుంటాను అని. మరి ఆ సవాల్ని స్వీకరించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి ఈశ్వర్ గారు. ముందుగా పార్టిసిపెంట్స్ ఇన్ ద డిబేట్, గుడ్ మార్నింగ్ సార్. వ్యూయర్స్ 10 టీవీ అందరికీ గుడ్ మార్నింగ్. చంద్రబాబు సవాల్ గురించి మనం ఒక మాటలో చెప్పాలంటే మనం చర్చించుకుంటున్నాం. జనరల్గా సవాల్ విసిరే వాళ్ళు సవాల్ స్వీకరించడానికి ముందుకు రావాలి. ముందుగా ఇది కదా విధానం. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు. ఆయన జూమ్ యాప్లో మాట్లాడుతూ 48 గంటల్లో మీరు ముందుకు రండి, రాజీనామాలు చేయాలి, వాట్ ఇస్ దట్, రాజీనామా చేయండి, అవును, మనం మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అని చెప్పి ఆయన చెప్పారు. ఆ సందర్భంలో ఇవి నేను కూడా అదే మాట అన్నాను, మా దాస్ అన్న, ఆల్ ఓవర్ అక్రాస్ ది స్టేట్ మేము చాలా మంది అన్నాం మేము. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. నేను ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అమరావతిలో అమరావతి కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. డీసెంట్రలైజేషన్ చేయండి, రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించండి, తద్వారా అక్రాస్ ది స్టేట్ ఈక్విలిబ్రియంగా డెవలప్ అవుతుంది అని చెప్పి మేము అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అమరావతి కావాలి, అమరావతికి ఆయన రిఫరెండం కావాలి అనుకుంటే అమరావతి ప్రాంతంలో లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఆయన రాజీనామా చేయించమనండి. ముందుగా రాజీనామా చేయించి మాట్లాడమండి. అలాగే విశాఖపట్నం వద్దని అనుకుంటున్నాడు ఆయన. అవును, విశాఖపట్నం సిటీలో వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు అందరూ కూడా. ఓకే, వాళ్ళను కూడా రాజీనామా చేయించి విశాఖపట్నం రాజీనామా వద్దు, అమరావతి కావాలని చెప్పి అక్కడ వాళ్ళతో అనిపించమని చెప్పండి. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి అమరావతి కావాలని చెప్పి ఇక్కడ వాళ్ళతో చెప్పించి ముందుగా ఆయన రాజీనామా చేయించి మాట్లాడమనండి. ఆయనకి మాట మీద నిలకడ ఉండదు. ఆయన మాట్లాడేటటువంటి మాట మీద కూడా ఆయనకి నియంత్రణ పోయింది పూర్తిగా ఈ మధ్యకాలంలో అయితే నాకు అనిపిస్తూ ఉంది. మొన్న కూడా నేను అసెంబ్లీలో చూశాను. ఆయన సవాళ్ళు కేవలం వార్తాపత్రికల్లో వార్తలు రాయించుకోవటానికి హెడ్డింగ్లు పెట్టి గొప్పగా మనం ఇలా కూర్చొని ఆయన ఒక మాట అంటే కూర్చొని చర్చించుకుంటున్నాం మనం. ఈ రకంగా ఆయన వాట్ ఇస్ దట్ ఐడెంటిటీ కోసం, పబ్లిసిటీ కోసం, అయితే అప్పలరాజు గారు ఇక్కడ ఒక విషయం ఆయన మాట్లాడుతూ ఉంటారు తప్ప చిత్తశుద్ధి ఉండదని నేను. మీరు అంటున్నట్టుగా ఛాలెంజ్ విసిరిన వాళ్ళు అవతల నుంచి వచ్చేటటువంటి ఛాలెంజ్ కూడా స్వీకరించాలి, ముందుగా వాళ్లే రాజీనామా చేయాలి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారా లేదా? ఎందుకంటే ఆయన సవాల్ విసిరారు కాబట్టి. నేనేమంటున్నానంటే 2 అంశాలు. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏడాదిగా అపరిష్కృతంగా ఉన్న అమరావతి సమస్యకు ఒక పరిష్కారం, 3 రాజధానులకు మద్దతుందా లేదా అని తేలిపోతుంది. అంటే ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నారు. మీకు ఇంకోటి కూడా కలిసి వస్తుంది. అంటే రెండు లాభాలు ఉన్నాయి ఇక్కడ. అమరావతి సమస్యకు పరిష్కారం మీరు కోరుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో లేదా కానీ ఆయన అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటారు శాశ్వతంగా. అంటే ఈశ్వర్ గారు జనరల్గా ఎక్కడైనా సరే రాజకీయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉద్యమాన్ని మనం తీసుకుంటే తెలంగాణ కావాలి అని ఒక సెట్ ఆఫ్ పార్టీ అన్నది, లేదు అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఒక సెట్ ఆఫ్ పార్టీలు అన్నీ అన్నాయి. అప్పుడు కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఏం చేశారు, కావాలి ఈ సెంటిమెంట్ మేము నిరూపిస్తాము అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ రాజీనామా చేశారు. అవును, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు గెలిచారు. తద్వారా ప్రజల్లో ఈ వాదన బలంగా ఉందని చెప్పి వాళ్ళు నిరూపించుకోగలిగారు. ఇది కదా ఎక్కడైనా అంతే కదా. అవును,
మనకేంటి కావాలి అన్నటువంటి దాన్ని మనం నిరూపించుకోవాలి. అవును. ఇది ఎవరు నిరూపించుకోవాలనుకుంటున్నారు? 3 రాజధానులు బలంగా ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు మొత్తం విశాలమైనటువంటి ప్రయోజనాలు మాకు ముఖ్యం. మాకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మళ్ళీ మేము ఎన్నికలకే కదా వెళ్ళాలి. ఎన్నికలు లేకుండా మేమే 5 సంవత్సరాల తర్వాత కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు కదా. అవును. ఇన్ కేసు మా నిర్ణయాలు తప్పు అనుకున్నప్పుడు ప్రజలు మాకు ఖచ్చితంగా తీర్పు చెప్తారు. వీఆర్ రెడీ ఫర్ దట్. బట్ ఆయన ఒక వాదనని బలంగా తెర మీదకి తీసుకొచ్చాడు. అది బలంగా ఉందని చెప్పి ఆయన నమ్ముతున్నాడు. ఆ వాదనకు బలం చేకూర్చాలా, ఆ వాదనకి ప్రజల్లో మద్దతు ఉందని నిరూపించాలి అన్నప్పుడు ఆయన రాజీనామాలు చేసి ముందుకు వెళ్ళి ఇదిగో మేము రాజీనామాలు చేసి ఎన్నికలు పెట్టండి ఇంకోటి అని చెప్పాలి. లేదంటే ఇప్పుడు తిరుపతిలో ఎలాగో ఉప ఎన్నిక అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పండి. అమరావతికి ఇది రెఫరెండం అని చెప్పండి. ఆయన ఎందుకు చెప్పలేడు? ఆయన ఒక్క మాట అన్నాడు ఇంతవరకు. ఎలాగో ఉప ఎన్నిక జరుగుతుంది కదా, మీరు తీసుకుంటారా? ఆ లైన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? జరుగుతుంది. తిరుపతి ఉప ఎన్నికలో రెఫరెండం అనే అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా వైసీపీ? మాకు అది అసలు మా పాయింట్ అది కాదు కదా, ఆయన పాయింట్ అది. ఆయన తీసుకుని రమ్మంటున్నాం మేము. ఇది మా ప్రభుత్వ విధానాన్ని మేము ఆల్రెడీ ప్రజలకు చెప్పాము. ఇది మేము కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కదా. అవును. మేము అది రిఫరెండమా కాదా అన్నది ఇమ్మెటీరియల్. మా విధానాన్ని ప్రజలకు ఆల్రెడీ చెప్పాము. దీనిలో మేము కొత్తగా చెప్పడానికి ఏం లేదు కదా. రైట్. మా విధానం ఇదే అన్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కదా. చెంగలరెడ్డి గారు, అమరావతికే ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవడానికి ఎలాగో సవాల్ విసిరారు కాబట్టి వైసీపీ నుంచి ఆ సవాల్కి అంటే రాజీనామాలు చేయాల్సిన అవసరం మాకు లేదని చెబుతున్నారు కాబట్టి మీరే ఏమైనా రాజీనామాలు చేస్తారా? టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాలకు సిద్ధపడతారా? వైసీపీ మంత్రులు కూడా నిన్న ఛాలెంజ్ చేశారు. మీకు అప్పలరాజు గారికి, ఆంజనేయరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. నేను అడగాల్సిన ప్రశ్న మీరే అడిగారు ఈశ్వర్ గారు ఈరోజు. దానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ రెఫరెండం అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 నెలల క్రితం రఘురామకృష్ణరాజు నేను పార్లమెంటుకు రాజీనామా చేస్తాను, నేను అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది అనే యాంగిల్లో నేను పోతాను, నేను గెలిస్తే మీరు అమరావతినే రాజధానిగా పెడతారా, నా సీటు ఒక్కదానికే వైసీపీలో గెలిచి వైసీపీ ఎంపీగా ఉంటూ ఆయన ఇసిరినటువంటి సవాల్నే వీళ్ళు తీసుకోవాలా? ప్రతిపక్షం మేము చేసినటువంటి సవాల్ను తీసుకుంటారా? మీరు ఒక్కసారి చూడు, 2 నెలల క్రితం మన టీవీలో డిబేట్లోనే నేను మందా లేకపోతే TV9 అనేది నాకు గుర్తు రాలేదు, రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి సవాల్, నేను రాజీనామా చేసి ఏకైక రాజధానిగా అమరావతిలోనూ ఉంటాదని నేను గెలిస్తే ఉంచండి, లేకపోతే 3 రాజధానులు చేసుకోండి, నా యొక్క ఛాలెంజ్ని మీరు స్వీకరించండి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు 2 నెలల క్రితం చెప్పారు. నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2 మాటలు చెప్పాడు. ఒకటి, ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంటే 19 నెలలుగా మీరేం పీకినారు, వాళ్ళని ఏమి చేశారు. 2, దీన్ని రెఫరెండంగా తీసుకోండి, రాష్ట్రం అసెంబ్లీని రద్దు చేసుకొని 3 రాజధానులు మీరు కోరండి, 1 రాజధాని మేమంటాం. అవును, మేము గాన ఓడిపోతే నేను రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటానన్నారు. అవును. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటేనండి, ఇన్సైడర్ ట్రేడింగ్కు ఎక్కడ కూడా ఏ సెక్షన్ కూడా క్రిమినల్ ప్రొసీజర్లో కానీ సివిల్ ప్రొసీజర్లో కానీ ఎలాంటిది లేదు. మీ దగ్గర గవర్నమెంట్ ఉన్నది, ఇన్సైడ్ చేసినటువంటి భూమినంతా మీరు పూలింగ్ లేకన్నా తీసుకోండి. రైట్. ఇన్సైడర్ ట్రేడింగ్ తర్వాత మాట్లాడదాం సార్. ఇన్సైడర్ ట్రేడింగ్ ఇప్పుడు అది తర్వాత మాట్లాడదాం. రెఫరెండంకి వచ్చేద్దాం. రెఫరెండంకి వచ్చింది సార్, దీంట్లోనే వచ్చింది. ప్లీజ్. రెఫరెండం విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ 3 సమస్యలు మీరు 2 సమస్యలే పరిష్కారం అవుతాయని చెప్పారు సార్. ఒకటి, ఈ రాజధాని ముచ్చటకు ఒక పరిష్కారం అవుతుంది. 2, ప్రజాభీష్టం ఎలా ఉండదు అనేది తెలిసిపోతుంది. 3వది, ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా బద్దలైపోతుంది. 3వది కూడా 2 కాదు, ఒకే ప్రశ్నకు 3 జవాబులు వచ్చేసి. కాబట్టి అప్పలరాజు గారు ఒక విషయాన్ని లేవనెత్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ
ప్రజలు కోరుకుంటున్నారు, ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఆయన రాజీనామాలు చేశారే కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారినో కిరణ్ కుమార్ రెడ్డి గారినో రాజీనామాలు చేయమని డిమాండ్ చేయలేదు. ఆయన పార్టీ తరపున రాజీనామాలు చేయించారు, ఆయన రాజీనామా చేశారు. ఎస్ ఎవరైనా డిమాండ్ చేస్తున్న వాళ్ళు అవును ఇది ఉందని ప్రూవ్ చేయడానికి వాళ్ళు రాజీనామాలు చేశారు. అందుకే ఎగ్జాంపుల్గా తెలంగాణను చూపిస్తున్నారు. సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడక ముందే రఘురామకృష్ణరాజు గారు ఛాలెంజ్ చేసినారు, వాళ్ళ పార్టీ ఆయనే. దానికి రెస్పాండ్ కమ్మని చెప్పండి సార్. అప్పల రాజు గారిని రఘురామకృష్ణరాజు గారి యొక్క డిమాండ్ను ఛాలెంజ్ని రెస్పాండ్ కమ్మని చెప్పండి. మేము వద్దంటున్నాం సార్. 2 నెలల క్రితం అది 2 నెలల క్రితం ముందు ఏదో ఉంటే నేను నా దీంట్లో ఉంటే వాట్సాప్లో ఉంటే మీకు కూడా చూపిస్తాను. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినట్టు ఛాలెంజ్ని ఈశ్వర్ గారు మీరే ఉన్నారనుకుంటారు. నాకు బాగా గుర్తుంది, విసిరారు. ఆ రోజే అన్నారు ఎవరో ఒక ఆయన, ఆ రోజే బుల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయి ఉన్నారు. సరిపోయింటే తిరుపతి ఎలక్షన్లో చూసుకోవచ్చు కదా అన్నారు. శవాన్ని ఆడబెట్టుకొని మీరేందండి ఇట్లాంటి మాటలు మాట్లాడతారని కూడా నేను అన్నా. బహుశా TV9 అనుకుంటా రజనీకాంత్ గారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి ఒక్కటే, మేము ఛాలెంజ్ ఇచ్చినాం, తెలంగాణను ఆంధ్రాను ముడియద్దు. తెలంగాణ ఇష్యూ వేరు, దానికి ఎలక్షన్స్ ముందర కమిట్మెంట్ వేరు. సోనియా గాంధీ గారు కండువా వేసుకొని నేను ఇస్తానని చెప్పారు. దానికి రాజశేఖర రెడ్డి గారు అనే సెంటిమెంట్ ఉండింది. ఆయన పెద్ద సెంటిమెంట్ని ఆపగలిగినాడు. ఆపగలిగి కూడా కేంద్రం ఒత్తిడి చేస్తే ఒత్తిడి. అక్కడ పోరాటానికి మారు పేరు తెలంగాణ, దాంట్లో అనుమానం లేదు. శాంతియుత పోరాటానికి అమరావతిని ఆదర్శంగా తీసుకొని అక్కడ 22వ రోజు రైతులు నిరాహార దీక్షేస్తున్నారు. రైట్, మీరు అంటున్నది వాళ్ళ పార్టీ ఎంపీనే సవాల్ చేశారు కాబట్టి దాన్ని స్వీకరిస్తారా లేదా అని అడుగుతున్నారు. అప్పలరాజు గారిని అడుగుదాము. ఒకవేళ స్వీకరించకపోతే తిరుపతి ఉప ఎన్నికనైనా మీరు స్వీకరిస్తారా లేదా కూడా మనం మాట్లాడదాము. ఈలోపు ఆంజనేయ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడారు. ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? రెఫరెండంకి వెళితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ 2 పార్టీలు సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, అసలు మౌలికంగా మనం ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. మన రాజకీయ వ్యవస్థలో, మన పరిపాలనా వ్యవస్థలో ఏ ఇష్యూ మీద కూడా రెఫరెండంకి వెళ్ళే అవకాశం లేదు. ఓకే, అది గౌరవనీయ మంత్రి గారు మిస్ అవుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కాదు, ఇక్కడ రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలి. ప్రజా తీర్పుని మనం రెఫరెండంగా తీసుకుంటాం, ప్లెబిసైట్ కాదు. ఇప్పుడు మీరు పాయింట్కి వస్తున్నారు. సో జనరల్ రెఫరెండం కి అవకాశం లేదు. ఇప్పటి వరకు మన భారత రాజకీయ వ్యవస్థలో అది జరగలేదు. రెండవది, ఒకవేళ ఎన్నికల ద్వారా రెఫరెండం తీసుకోవాలనుకుంటే మొత్తం అసెంబ్లీని రద్దు చేయాలా? వైసీపీ, మాకైతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వైసీపీ, తెలుగుదేశం అందరూ కూడా రాజీనామా లేదా ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద కోరుకుంది మీది. అసలు చిన్నవే నెరవేరట్లేదు. కాదు సార్, కాదు 151 మంది ఎమ్మెల్యేలు, ఇటువైపు 23 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలా లేకపోతే అసెంబ్లీని రద్దు చేయడమా? చెప్పండి. నేను ఎందుకో చెప్తున్నాను. చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వయంగా అలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మేము అమరావతి రాజధాని, అమరావతి ఉండాలా, రాష్ట్రం మధ్యలో ఉండాలా అని ఇంగ్లీష్ ఛానల్స్ కి ఆయన చెప్పాడు. లెట్ us ensure that capital city is in the center of the state. Let us ensure that 30,000 acres are acquired. ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే సమయంలో నేను అనేక సార్లు లైవ్ లో, బహుశా మీ టీవీ లైవ్ లో మాట్లాడినప్పుడు నాకు వైసీపీ వాళ్ళతో నేను ప్రశ్నించానో లేదో తెలియదు, కానీ మిగతా అనేక ఛానల్స్ నాకు గుర్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు చర్చకు వచ్చినప్పుడు అమరావతి మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తాను, మీరు అధికారంలోకి వస్తే అమరావతిని మారుస్తారంటే నథింగ్ డూయింగ్, మేము అక్కడే అమరావతి కొనసాగిస్తాము. అసలు చంద్రబాబు నాయుడికి ఏం తెలుసు రాజధాని కట్టడం? మేము వస్తే ఒక అద్భుతమైన రాజధాని కడతాము, అక్కడి నుంచే అద్భుతమైన పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చెప్పారు, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, చాలా పెద్ద ఆయన, చాలా సీనియర్ నాయకుడు. ఆయన ఎన్నికల ప్రణాళికలు విడుదల చేస్తూ అమరావతి మీద తప్పుడు కూతలు కూస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు.
మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, ఈ ఆనాటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఈ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గారు మాట్లాడారు. అందుకనే నేను చెప్తున్నాను, సో మీరు కూడా రాజీనామా చేయాలా, చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేయాలా, వదిలేసి మీరు ఎన్నికలకు పోండి. ఇదే న్యాయమైంది. మేము మాకు ప్రాతినిధ్యం లేదు అసెంబ్లీలో. సరే, అసెంబ్లీ డిజాల్వ్ ఒక అంశం కోసం అసెంబ్లీ డిజాల్వ్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఉన్నటువంటి అవకాశం కనీసం 3 ప్రాంతాల్లో 3, లేకపోతే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవడం, ఇట్లాంటి ఆప్షన్స్ కొన్ని ఉంటాయి మనకి. నేను అదే అడుగుతున్నాను సార్. ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఒకవేళ వైసీపీ నుంచో టీడీపీ నుంచో ఒక 3 ఎమ్మెల్యేలు 3 ప్రాంతాల నుంచి రాజీనామాలు చేశారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు అనుకుందాం. రాజధాని అంశంపైనే మనం అనుకుందాం. ఈ 2 పార్టీలు 3 రాజధానులని ఒకటి, అమరావతి రాజధాని ఒకరు. సో మీ పాత్ర ఏంటి? ఒకవేళ ఆ రెఫరెండం కోసం ఎన్నికలు జరిగితే బీజేపీ పాత్ర ఏంటి? ఏ అంశం మీద ప్రజల్లోకి వెళ్తారు మీరు? సార్ మేము నిన్నటి రోజున మా నాయకులు, ప్రముఖ నాయకులు అందరూ కూడా అమరావతి రాజధాని బహిరంగ సభలో పాల్గొన్నారు. కాబట్టి మా వైఖరి ఏమిటో మీకు క్లియర్ అయిపోయింది కదా. మేము అమరావతి రాజధానిగా ఉండాలో మా నాయకులు పాల్గొన్నారు, అక్కడ రైతులు అడ్రస్ చేశారు. కాబట్టి మేము అదే చెప్తున్నాము. మీకెందుకు వేయాలి ఓటు? టీడీపీ అదే డిమాండ్. కర్నూలులో హైకోర్టు అంటున్నారు. నేను అసలు ఈశ్వర్, నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ప్రభుత్వం న్యాయ రాజధాని అంటుంది. ప్రపంచంలో దేశంలో ఎక్కడ న్యాయ రాజధాని లేవండి. ఈ న్యాయ రాజధాని అనేది ట్రాష్, అది మీనింగ్లెస్ అనాలజీ. అది న్యాయ రాజధాని అనేది దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 2 ప్రాంతాల్లో హైకోర్టు ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, లేదా ఒకే హైకోర్టు 2 రాష్ట్రాలకు ఉన్న సందర్భం ఉంది. ఆ విధంగా బాంబేలో ఉన్నాయి. అట్లా చూసుకున్నప్పుడు వేరే ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్ అట్లా ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టారు. ఆ దృష్టితోనే శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం ఇచ్చిన హామీ కర్నూలులో హైకోర్టు ఉండాలని మేము అడిగాము, దాన్ని పెట్టాము. దాన్ని రాజధాని అంటే అది మీనింగ్లెస్, అర్థం లేనిది. న్యాయ రాజధాని అనేది లేదు. మీరు 2 రాజధానులు అన్నారు, అమరావతి ఏకైక రాజధాని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, వాళ్ళు 3 రాజధానులు అంటున్నారు. మీకెందుకు ఓటేయాలనే దానికి ఆన్సర్ మీకెందుకు రెఫరెండం సందర్భంలో ఓటేయాలి అన్న దానికి ఏం చెప్తారు ప్రజల్లోకి వెళ్ళి? ఈ అంశం మీద మాకు ఓటేయాలని చెప్పాలి. ఎందుకంటే రెఫరెండం అంటూ వచ్చి ఎన్నికలకు వస్తే ఒక రెఫరెండం విషయంలో ఇంకొక ప్రస్తావన చేస్తున్నాను నేను. హిందూ పేపరు ఒక 5-6 నెలల క్రితం ఒక సర్వే నిర్వహించారు. హిందూ పేపర్ అంటే మాకేం లవ్ లేదు, ఎందుకంటే ఆ పేపర్ యొక్క సో when you come to the point of referendum, హిందూ పేపర్ లో ఏమొచ్చిందో మనందరికీ తెలుసు. 82% ప్రజలు అమరావతికి అనుకూలంగా ఉన్నారు. మీరు అడుగుతున్నారు ఎన్నికలే వస్తే మీరు పోటీ చేస్తున్నప్పుడు ఏం చెప్తారని. మా పాలసీ అదే, అమరావతి కొనసాగాల. 2,500 కోట్లు అమరావతికి ఇచ్చాము. అమరావతికి అద్భుతంగా రాజధాని నిర్మించాలని కేంద్రం అన్ని రకాల అప్పలరాజు గారితో మాట్లాడదాం. వారి పార్టీకి అంటే వైసీపీకి చెందినటువంటి ఎంపీనే అమరావతి కోసం నేను రాజీనామా చేస్తానన్నారు. దాన్ని సవాల్గా స్వీకరించి ఏమైనా వైసీపీ ఒప్పుకుంటుందా అనేది టీడీపీ విసురుతున్నటువంటి సవాల్. దీనిపైన మనం అప్పలరాజు గారు, 3 రాజధానులకు ప్రజా మద్దతు ఉంది అని మీరు భావిస్తే మీ పార్టీ ఎంపీ విసిరినటువంటి సవాల్ని ఆయనే రాజీనామా చేస్తానన్నారు, దాన్నే మీరు ఎందుకు తీసుకోరని అడుగుతున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపెంట్స్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు. ఎప్పుడైనా సరే ఒక వాదాన్ని లేదా ప్రజల్లో ఉన్నటువంటి భావాల్ని నిరూపించుకోవాలి అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు జనరల్గా రాజీనామా చేసి ముందుకు వెళ్తారు. రఘురామకృష్ణరాజు అయినా సరే ఆయనకు నిజంగా 3 రాజధానులు ఇష్టం లేదు, అమరావతి కావాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన వాదన బలం అనుకున్నప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఎన్నిక అనేది అనివార్యం. అవును, ఏదో రఘురామకృష్ణరాజు రాజీనామా చేశాడులే వద్దులే మనం ఎందుకు పోటీ అనుకోం కదా, మేము కూడా పోటీ పెడతాం, అంతేనా? అంతే. ఆయన్ని ప్రచారం చేసుకోమనండి, మేమేం వద్దండం లేదు కదా. రిఫరెండం అని చెప్పుకోమంటున్నాం, మేమేం వద్దండం లేదు కదా. అమరావతి నాకు రాజధాని కావాలని చెప్పి గజ్జి కట్టుకుని తిరగమని చెప్పండి అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా. మేమేం వద్దండం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము అదే మాట చెప్తా ఉన్నాం. రాజీనామా చేసి మీకు 3 ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నారు, కోస్తా ప్రాంతంలో ఉన్నారు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు. 3 ప్రాంతాల్లో
ఒక్కొక్క ఎమ్మెల్యేని పోని రాజీనామా చేయించుకొని మీ వాదన ఇదే, మీ ఎజెండా ఇదే, మేము గెలిస్తే ఇదే మా వాదన అని చెప్పేసి చెప్పానండి. ఎందుకు చెప్పడైనా ఈ కబుర్లన్నీ ఎందుకు ఎవరికి కావాలి? ఈ సవాళ్ళు ఏమిటి? ఇవన్నీ చాలా కామెడీగా ఉంటుంది. ఈ సవాలు చేసుకోవటం, తొడలు కొట్టుకోవడాలు, మీసాలు మెలేసుకోవటాలు ఇవన్నీ అవసరం లేదు. ఆయనకి ఆయన వాదన బలంగా ఉందనుకుంటే ఆస్క్ దెమ్ టు రిజైన్, సింపుల్. ఎన్నిక అవుతుంది, ఎన్నికల్లో మేము పోటీ పెడతాము, ఆయన మాట్లాడమని చెప్పండి, ఇదిగో అమరావతి వాదనే మా ఎజెండా అని చెప్పి మేము రాజీనామాకి వెళ్తున్నామని చెప్పి వెళ్ళమని చెప్పి ఎవడు వద్దన్నాడా? మేమే పోటీ పెట్టమంటాం, పోటీ పెడతాం. మా ప్రచారాన్ని ఇక్కడికే పరిమితం అవుతుందేమో ఇది అనిపిస్తుంది. రైట్, మీరేం చెప్తారు జంగల్ రెడ్డి గారు? కన్క్లూడ్ చేయండి. చంద్రబాబుకి భయం అండి, చంద్రబాబుకి భయం. ఇప్పుడు చంద్రబాబుకి భయం. రఘురామకృష్ణరాజు గారి యొక్క పార్లమెంట్ ఎలక్షనే రెఫరెండంగా తీసుకుంటామని చెప్పేసి అప్పలరాజు గారు చెప్తే నేను స్వాగతిస్తానండి. ఈ రెఫరెండం అనేది 1983లో ఎన్టీఆర్ గారు గెలిచిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు అనే పార్టీ ఆయనకి చెంగల్రాయుడు గారికి చెప్పండి, ఆయన స్వయంగా రద్దు చేసుకున్నాడు, అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళాడు 85లో కంపింగ్ మెజారిటీ. నేను అడుగుతున్నా, ఇక్కడ మేము తిరుపతి ఉప ఎన్నికలలో ప్రచారం చేసుకోమని చెప్పండి, మేము వద్దాం. ఇప్పుడు తిరుపతి ఆయన చనిపోయినటువంటి దగ్గర రెఫరెండం అనేది ఏంది? రఘురామకృష్ణరాజు రాజీనామానే చేస్తానంటున్నాడు కదా, దాన్ని ఎందుకు మీరు తీసుకోరు? ఆయన రాజీనామా వారు చేయమంటున్నారు, రఘురామకృష్ణరాజు గారు చేస్తారో లేదో, కానీ ఎన్నిక అనేది అనివార్యమైంది తిరుపతిలో. ఇక్కడ తిరుపతిని ఏమన్నా ఎవరైనా రెఫరెండంగా తీసుకునే అవకాశం ఉందా? ఇది చనిపోయిన చోట రూపాయి బిళ్ళలు ఏరుకుండేదండి శవాల మీద. మీరు రఘురామకృష్ణరాజు రాజీనామా చేస్తానంటే అక్కడ కూడా మీరు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనో ఇంకోటో ప్రచారం చేసి ఓట్లు అడగాలి కదా. ఏ పార్టీ అయినా, టీడీపీ కాకపోతే వైసీపీ కాకపోతే బీజేపీ, జనసేన ఎవరైనా వెళ్తారు కదా. ఇప్పుడు అలాగే చనిపోయిన వ్యక్తి కాబట్టి వదిలేసేమన్నా ఏకగ్రీవంగా ఎన్నికేమన్నా జరుగుతుంది అక్కడ కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీ నుంచి పెట్టుకుంటే ఆలోచన చేసేవాళ్ళం, తీసుకుపోతే ఏరే వాళ్ళని పెడితే ఎట్ చేస్తారండి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి డిక్లేర్ చేసినప్పుడు ఆలోచన చేసే విధానాన్ని ఈ రోజు ఓటింగ్ జనం ఆవురావురమని ఉన్నారు, రిజల్ట్ ఏ విధంగా వస్తుందో దాదాపు 4 లక్షల మెజార్టీతో ఇక్కడ. రైట్ జంగల్రెడ్డి గారు ఎవరు రాజీనామాలు చేసే పరిస్థితి లేదు. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అభ్యర్థిని. అది అందరూ చూసిన విషయమే. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. అసలు రెఫరెండానికి సిద్ధపడతారా లేదా, ఎవరు రాజీనామాలు చేస్తారు? ఇది ఛాలెంజ్లకి, సవాళ్ళకి, ప్రతి సవాళ్ళకి మాత్రమే కేంద్రంగా మారుతుందా, లేకపోతే నిజంగానే రెఫరెండానికి వెళుతారా చూడాలి. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు అప్పలరాజు గారు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. అలాగే చెంగల్రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.